నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ 7th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్స్లోని ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్ని ఈ సెషన్లో స్టార్ట్ చేద్దాం స్టూడెంట్స్. ఇది ఆల్రెడీ రిపీటెడ్ చాప్టరే, మనకు 6th క్లాస్లో కూడా ఉంది. 6th క్లాస్లో 6th చాప్టర్గా ఉంది. అక్కడ ఇంటీజర్స్ ఎలా డెవలప్ అయ్యాయి, మన ఎవ్రీడే లైఫ్లో ఇంటీజర్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము, అలాగే అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్, ఈ రెండింటి గురించి ఉందండి. సో ఖచ్చితంగా 6th క్లాస్లో ఉన్న నాలెడ్జ్ అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది. దీనికి ఎక్స్టెన్షన్గా మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్, డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి ఈ చాప్టర్లో నేర్చుకోవడం జరుగుతుంది. మేజర్గా నెగటివ్ ఇంటీజర్స్ ఎక్కడ యూజ్ అవుతాయి, ఎలా వాటి మీద అప్లికేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. స్టూడెంట్స్, కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి ప్రియారిటీ ఇవ్వడం కాదు. ప్రాబ్లమ్స్ 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే ఏవైనా చేయగలం. బట్ కాన్సెప్ట్ పైన ఐడియా ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఎన్ని డిఫరెంట్ వేస్లో అడిగినా కూడా సాల్వ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. రైట్, ఈ సెషన్లో పర్టికులర్గా ఇంట్రడక్షన్ పార్ట్ గురించి మాత్రమే మాట్లాడదాం. మనం కౌంటింగ్ కోసం యూజ్ చేసేటువంటి నంబర్స్ని న్యాచురల్ నంబర్స్ అంటారు. Numbers which are used for counting are called natural numbers. So natural number set ni capital N తో denote చేస్తాం. Natural number starts from 1 onwards అన్నమాట. What is least natural number అంటే 1. What is greatest natural number అంటే infinity. We can't say, we can't determine అన్నమాట. Okay. When we include 0 to this natural number set, జీరోని కూడా న్యాచురల్ నెంబర్ సెట్కి ఇంక్లూడ్ చేస్తే we will get a greater set than natural number set. That is known as whole number set. ఇక్కడ న్యాచురల్ నెంబర్ సెట్కి జీరోని కూడా ఇంక్లూడ్ చేసామంటే వచ్చేటువంటి న్యూ సెట్ని హోల్ నంబర్స్ సెట్ అని పిలుస్తాం. హోల్ నంబర్స్ సెట్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ W. వాట్ ఈజ్ లీస్ట్ హోల్ నంబర్ అంటే 0. వాట్ ఈజ్ గ్రేటెస్ట్ హోల్ నెంబర్ అంటే కాంట్ బి డిటర్మైన్డ్. సరే, ఈ హోల్ నెంబర్స్కి నెగటివ్ న్యాచురల్ నెంబర్స్ని కూడా యూజ్ చేసినట్టయితే, ఇంక్లూడ్ చేసినట్టయితే వి విల్ గెట్ ఎ న్యూ సెట్ విచ్ ఈజ్ కాల్డ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ సెట్ ఈజ్ డినోటెడ్ బై ఎయిదర్ I or Z. ఎందుకు జెడ్ అనే లెటర్ యూజ్ చేస్తామంటే ఈ ఇంటీజర్స్ని జర్మన్ లాంగ్వేజ్లో జెలెన్ నంబర్స్ అని పిలుస్తారు. జెలెన్ నంబర్స్. జెలెన్ నంబర్స్ అంటే నంబర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ అనమాట ఇన్ జర్మన్ లాంగ్వేజ్. ఓకే, సో ఇంటీజర్స్ సెట్ ఈస్ డినోటెడ్ బై ఎయిదర్ I or Z. ఇంటీజర్స్ ఎలా ఉంటాయండి? ఫస్ట్ హోల్ నంబర్స్ రాద్దాం, నెక్స్ట్ నెగటివ్ న్యాచురల్ నంబర్స్ అండ్ సో ఆన్. అది దిస్ ఈజ్ ఇంటీజర్స్ సెట్. ఇక్కడ వాట్ ఈజ్ లీస్ట్ హోల్ నెంబర్ అంటే వీ కాంట్ డిటర్మైన్, ఎందుకంటే నెగటివ్ నెంబర్స్ కూడా ఇన్ఫినిటీ ఉంటాయి. వాట్ ఈజ్ గ్రేటెస్ట్ ఇంటీజర్ అంటే వీ కాంట్ డిటర్మైన్. వీ కెనాట్ సే విచ్ ఈజ్ లీస్ట్ ఇంటీజర్ అండ్ విచ్ ఈజ్ గ్రేటెస్ట్ ఇంటీజర్. బట్ పాజిటివ్ నెగటివ్ అని చెప్పినప్పుడు వీ కెన్. విచ్ ఈజ్ లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అంటే 1. విచ్ ఈజ్ గ్రేటెస్ట్ నెగటివ్ ఇంటీజర్ అంటే -1. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నార్ నెగటివ్ కదండి. అంటే ఈ నెగటివ్ ఇంటీజర్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం ఎవ్రీడే లైఫ్లో అంటే టు రిప్రజెంట్ ఆపోజిట్ సిచ్యువేషన్స్. ఆల్రెడీ మనం 6thలో నేర్చుకున్నాం, దాన్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. టు రిప్రజెంట్ ఆపోజిట్ సిచ్యువేషన్స్. ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కొన్ని స్టేట్స్లో, మన సదరన్ స్టేట్స్ తీసుకుంటే టెంపరేచర్ చాలా హాట్గా ఉంటుంది. సో టెంపరేచర్ని +20 degrees Celsius, +30 degrees Celsius ఇలా డినోట్ చేస్తాం. వెరాజ్ వెన్ వీ గో టు నార్దర్న్ స్టేట్స్కి వెళ్ళినట్టయితే అక్కడ కూడా టెంపరేచర్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ హీట్ దెర్ విల్ బి సో మచ్ కూల్ అనమాట. అక్కడ ఉండేటువంటి టెంపరేచర్ని ఇండికేట్ చేయడానికి నెగటివ్ నెంబర్స్ యూజ్ చేస్తారు. నెగటివ్ ఎందుకు? ఇక్కడ హాట్నెస్ ఉంది, అక్కడ కూల్నెస్ ఉంది. -10 degrees Celsius, -5 degrees Celsius అలా యూజ్ చేయడం జరుగుతుంది. సరే, ఒక అపార్ట్మెంట్ ఉందండి. అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైకి ఫ్లాట్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి. మనం లిఫ్ట్ ఎక్కేటప్పుడు జీరో దగ్గర గ్రౌండ్ ఫ్లోర్లో, ఎర్త్కి ప్యారలల్గా 0 అనేది ఉంటుంది. అక్కడి నుంచి +1 +2 +3 అని పైన
ఉండేటువంటి ఫ్లాట్స్ని ఇండికేట్ చేస్తారు, ఫ్లోర్స్ని ఇండికేట్ చేస్తారు. -1, -2, -3 అని గ్రౌండ్ ఫ్లోర్లో వాటిని ఇండికేట్ చేస్తారు. అక్కడ మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుందండి? నెగటివ్, ఆపోజిట్ డైరెక్షన్ని. హోప్ యూ అండర్స్టూడ్. సో నెగటివ్ నెంబర్స్ అనేవి ఎవ్రీడే లైఫ్లో యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇంటీజర్స్ తర్వాత మనకు వచ్చేటువంటి నంబర్స్ రేషనల్ నంబర్స్ అండి. వీటి గురించి 8th క్లాస్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఒక్కసారి ఇంటీజర్స్ యొక్క రీక్యాప్చులేషన్ని మనం టెక్స్ట్ బుక్లో చదువుతూ అర్థం చేసుకుందాం. సి, we start learning numbers like 1, 2, 3, 4 for counting objects around us. మన చుట్టూ ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ని, థింగ్స్ని కౌంట్ చేయడానికి యూజ్ చేసేటువంటి నంబర్స్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. వీటినే న్యాచురల్ నంబర్స్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లాస్లో ఈరోజు ఎంతమంది అటెండ్ అయ్యారు క్లాస్కి అని క్వశ్చన్ వేయగానే ఇమీడియట్లీ యూ విల్ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ 1, 2, 3 అండ్ సో ఆన్. Right? All counting numbers are called natural numbers. Natural number set is denoted by capital N. Which is the smallest natural number? Smallest natural number is 1. Okay. Write any 5 natural numbers between 100 and 10,000. 100కి 10,000కి మధ్యలో ఏవైనా 5 న్యాచురల్ నెంబర్స్ రాయాలంటే చాలా ఈజీ. 101, 110, 500, 1000, 5000 అలాగా 100కి 10,000కి మధ్యలో. కెన్ యూ టెల్ ద లాస్ట్ నంబర్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్? అంటే న్యాచురల్ నెంబర్స్ రాసుకుంటూ వెళ్తే లాస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ ఎండ్ అవుతాయో చెప్పగలరా అంటున్నారు. వీ కాంట్ సే, బికాస్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్. నెక్స్ట్, what is the difference between any two consecutive natural numbers? It is 1. Consecutive అంటే కంటిన్యూస్ అని. కంటిన్యూస్గా వచ్చేటువంటి న్యాచురల్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అంటే డెఫినెట్గా 1. బై ఇంక్లూడింగ్ 0 టు ద కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్కి 0ని కూడా ఇంక్లూడ్ చేస్తే we will get another set which is greater than natural number set. It is called whole number set. Whole numbers are 0, 1, 2, 3 and so on. Okay, in class 6 we also learnt about negative numbers. 6th క్లాస్లోనే నెగటివ్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ని మనం చూసాం ఆల్రెడీ. ఇఫ్ వీ పుట్ whole numbers and negative numbers together, we get a bigger collection of numbers called integers. Whole numbers ki negative numbers ni kuda include cheste we will get a bigger collection of set. That bigger collection of a number set, it is known as integers. In this chapter we will learn more about integers, their operations and properties. So ee chapter lo manam నేర్చుకునేది ఏంటంటే ఇంటీజర్స్ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇంటీజర్స్ని ఎలా అడిషన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ ఎలా చేస్తాం, మల్టిప్లికేషన్ ఎలా ఉంటుంది, డివిజన్ ఎలా ఉంటుంది, 4 ఆపరేషన్స్ డిస్కస్ చేస్తామండి ఇంటీజర్స్లో. దాంతోపాటు సమ్ ప్రాపర్టీస్ని నేర్చుకోవడం జరుగుతుంది, లైక్ క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్, ఐడెంటిటీ, ఇలాంటి ప్రాపర్టీస్ని. ఆల్రెడీ వీఆర్ ఫెమిలియర్ విత్ దీస్ ప్రాపర్టీస్ ఇన్ 6th క్లాస్ ఇట్ సెల్ఫ్. సరే, లెట్ us అబ్జర్వ్ హౌ టు రిప్రజెంట్ సమ్ ఇంటీజర్స్ అనే నంబర్ లైన్. నంబర్ లైన్ పైన కొన్ని ఇంటీజర్స్ని ఇక్కడ ఇండికేట్ చేశారు చూడండి. 0 నంబర్ లైన్ డ్రా చేసి 0 నుంచి వెన్ వీ మూవ్ టువర్డ్స్ టు రైట్ సైడ్ వి విల్ గెట్ పాజిటివ్ ఇంటీజర్స్, వెన్ వీ మూవ్ టువర్డ్స్ టు లెఫ్ట్ సైడ్ వి విల్ గెట్ నెగటివ్ ఇంటీజర్స్. ఓకే, నెక్స్ట్ ఈ నంబర్ లైన్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, ఆన్సర్ చేద్దాం. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంటీజర్ రిప్రజెంటెడ్ ఆన్ ద అబౌవ్ నంబర్ లైన్? ఈ నంబర్ లైన్ పైన ఉండేటువంటి ఇంటీజర్స్లో బిగ్గెస్ట్ ఏంటి అంటే ఆబ్వియస్లీ 6, విచ్ ఈజ్ అట్ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంటీజర్ ఆన్ దిస్ నంబర్ లైన్. దీనిపైన రాసిన వాటిలో మాత్రమే. విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఇంటీజర్ రిప్రజెంటెడ్ ఆన్ ద అబౌవ్ నంబర్ లైన్? ఈ నంబర్ లైన్ పైన ఇండికేట్ చేసిన ఇంటీజర్స్లో విచ్ ఈజ్ ద స్మాలెస్ట్ అంటే -6. సో హియర్ ఆన్సర్ ఈజ్ +6, హియర్ ఆన్సర్ ఈజ్ -6. ఈజ్ 1 బిగ్గర్ దాన్ -3? వై అంటున్నాడు. 1 అనే ఇంటీజర్ -3 కంటే గ్రేటర్ నంబరా? ఈజ్ క్వశ్చన్ మార్క్ ఉంది చూడండి. ద క్వశ్చన్ డస్. ఓకే, ఎస్, డెఫినెట్లీ 1 ఈజ్ బిగ్గర్ దాన్ -3.
వై వాట్ ఈజ్ రీజన్ అంటే 1 లైస్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ -3. ఎప్పుడైనా సరే నంబర్ లైన్ పైన వెన్ వీ మూవ్ టువర్డ్స్ టు రైట్ సైడ్ వీ విల్ గెట్ గ్రేటర్ నంబర్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉండేటివి స్మాలర్ వాల్యూస్. సో 1 లైస్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ -3. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ -3. ఈజ్ -6 బిగ్గర్ దాన్ -3? -6 అనేది -3 కంటే బిగ్గర్ నంబరా అంటే ఆన్సర్ ఈజ్ నో. బికాస్ -6 లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ -3. -3కి లెఫ్ట్ సైడ్ -6 ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ వీ టేక్ న్యాచురల్ నంబర్స్ 3 and 6 వీ నో దట్ 3 ఈజ్ స్మాలర్ దాన్ 6. 3 లైస్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ 6 అనమాట. బట్ ఇన్ కేస్ ఆఫ్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే -3 -6 తీసుకున్నప్పుడు దిస్ సింబల్ విల్ బి ఇంటర్చేంజ్డ్. -3 ఈజ్ గ్రేటర్ దాన్ -6. The values of numbers have negative signs, or if integers have negative signs, then the number which has the least numerical value it is greater. అంటే ఇంటీజర్స్కి నెగటివ్ సైన్స్ ఉన్నప్పుడు ఇందులో స్మాల్ వాల్యూ ఉండేటువంటి నంబర్ గ్రేటర్. -3 అనేది గ్రేటర్ దాన్ -6. క్లియర్? ఒక్క చిన్న విషయం, -10 -100 ఈ రెండు తీసుకుందాం. మైనస్ని మనం అప్పుగా తీసుకుందాం. వీ నీడ్ టు పే టు సంబడి. వీ హ్యావ్ బారోడ్ అమౌంట్, వీ హ్యావ్ టు రీపే అనమాట. సపోజ్ యూ హ్యావ్ టు పే ఓన్లీ 10 rupees, -10 అంటే అనదర్ పర్సన్ హ్యాస్ టు పే 100 rupees. చెప్పండి, ఫర్ హూమ్ ఇట్ ఈజ్ ఈజీ టు రీపే? ఈ పర్సన్కే కదా. సో -10 ఈజ్ గ్రేటర్ దాన్ -100. హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్, arrange these numbers in ascending order. Ascending order is nothing but increasing order. We need to arrange them from smaller number to greater number. So వీటన్నిటిలో which is the smallest integer అంటే definitely -5. Ascending order of the given numbers is -5. -5 కంటే greater number -2. Then next number is 0, next number is 4, and next number is 6. We have arranged all these integers in ascending order. Clear? Next, compare the difference between 0, 1 and 0, -1 using the number line అంటున్నాడు. 0, 1, 0, -1 ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్పాలట. 0 to 1కి డిఫరెన్స్ 1 అండి, 0 to -1కి డిఫరెన్స్ -1 అండి. ఎప్పుడైనా సరే ఈ డిస్టెన్స్ని చూడాలి మనం, అంతే. 0 నుంచి 1 ఎంత డిస్టెన్స్లో ఉంది? జస్ట్ అట్ 1 place. 0 నుంచి -1 ఇది కూడా 1 ప్లేసే, 1 యూనిట్ డిస్టెన్స్లోనే ఉంది, బట్ ఇన్ నెగటివ్ డైరెక్షన్. సో ఇక్కడ 1 యూనిటే డిస్టెన్స్, ఇక్కడ 1 యూనిటే డిస్టెన్స్. మైనస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఫ్రమ్ 0 to వీఆర్ మూవింగ్ లెఫ్ట్ సైడ్ అని. Okay, in these two cases, difference between 0 and 1 is 1 unit. Difference between 0 and -1 is also 1 unit. Okay, so that's it about introduction part, children. Introduction important. మనం కాన్సెప్ట్ ఏదైనా ఒక చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఆ చాప్టర్లో ఉన్న టాపిక్స్ ఏంటి అనేది డెఫినెట్గా తెలుసుకోండి. మనం అనదర్ సెషన్లో ఎక్సర్సైజ్ 1లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.